తీపి గుమ్మడికాయ ఆరోగ్యానికి చాలా మంచిది. దీంతో ఎన్నో రకాల వంటలు తయారు చేసుకోవచ్చు. ఇక్కడైతే మునక్కాయ తీపి గుమ్మడికాయ సాంబార్ చేస్తున్నాను. దీనికోసం కళాయి తీసుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు, ఎండుమిర్చి, వెల్లుల్లి రెమ్మలు వేసుకున్న తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసుకొని ఆ తర్వాత తీపి గుమ్మడికాయ ముక్కలు, మునక్కాయ ముక్కలు, బెండకాయ, టమాటా, క్యారెట్, పచ్చి బఠానీ కూడా వేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు, కారం, ధనియాల పౌడర్ కూడా వేసుకొని ముందుగానే ఉడకబెట్టి ఉంచుకున్న పప్పులో చింతపండు పులుసు యాడ్ చేసుకొని వేసుకోవాలి. ఆ తర్వాత శుభ్రంగా కడిగిన కొత్తిమీర, పుదీనా, ఇంకా ఇంగువ, కొబ్బరి పౌడర్ కూడా వేసుకున్నాను. ఇంకా ఇక్కడ క్యారెట్ కాకుండా క్యారెట్ తురుము కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా ఉప్పు, కారం అన్నీ సరిపడా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మనకి లాస్ట్లో కొంచెం మెంతిపిండి, బెల్లం కూడా యాడ్ చేయాలి. ఇక్కడ యాడ్ చేశాను. ఆ తర్వాత సాంబార్ పౌడర్ కూడా వేసుకొని సర్వ్ చేసుకోవడం.